వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను కట్టుకున్న భార్య హత్య చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుట్టపర్తిలో ఎస్పీ సతీష్ కుమార్ కేసును వివరాలు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం మారాల రిజర్వాయర్ లో ఆగస్టు 8వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతున్న విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా మృతుడు నల్లమాడ మండలం రెడ్డిపల్లికి చెందినటువంటి రామనోట్ల రామప్పగా గుర్తించారు. మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి హత్య కేసుగా భావించి లోతుగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో రామప్ప భార్య గంగా భవానీ వంకరకుంట గ్రామానికి చెందిన గంగాద్రి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో వారి బంధానికి రామప్ప అడ్డుగా ఉన్నారని భావించి ప్రియుడితో కలిసి పథకం రచించింది. ఈ నేపథ్యంలో వంకరకుంటకు చెందిన విష్ణు, చిలమత్తూరుకు చెందిన సుదర్శన్ తో కలిసి జూలై 27వ తేదీన రామప్ప ఇంట్లో నిద్రిస్తుండగా సిమెంట్ ఇటుకతో తలపై మోది దుప్పటితో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. మృతదేహాన్ని ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లి మారాల రిజర్వాయర్ లో పడేశారు. కేసుకు సంబంధించిన దర్యాప్తు చేసిన పోలీసులు ఈ నెల 4వ తేదీన 2 నిందితులను, నేడు మరో 2 నిందితులను అరెస్ట్ చేశారు. త్వరితగతిన కేసు ఛేదించిన పోలీసులను ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు. సో పుట్టపర్తి రూరల్ పోలీస్ సర్కిల్ బుక్కపట్నం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 63/25 అని చెప్పేసి ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది 8/8/2025 ఆగస్ట్ 8th మనం మరలా రిజర్వాయర్లో ఒక డెడ్ బాడీ చాక్లో కట్టేసి ఫ్లోటింగ్ అవుతాయి. అప్పుడు ఆ బాడీని ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక కాపర్ గడి ఒకటి మాత్రమే ఉంటాయి. అక్కడ నుంచి హ్యాండ్స్ టై చేసి ఆ చాకుల్లో పెట్టి దాంట్లో పాడేసి ఉంటారు. కాబట్టి మనం డైరెక్ట్గా మర్డర్ కేసు కట్టడం జరిగింది. ఆ మర్డర్ కేసు అన్ఐడెంటిఫైడ్ మేల్ డెడ్ బాడీ, తర్వాత మిస్సింగ్ కేసెస్ కూడా ఎక్కడ రిజిస్టర్ అవ్వట్లేదు. సో దానివల్ల కేసు ఛాలెంజ్ అయింది. బికాస్ మిస్సింగ్ కేసు ఇచ్చున్నారంటే మనకి ఈజీగా ట్రేస్ అయ్యేది. మిస్సింగ్ కేసు ఎక్కడ ఇవ్వకపోవడం వల్ల మనం నియర్ బై స్టేట్ బార్డర్ నుంచి అన్ని కూడా మనము ఇన్ఫర్మేషన్ పంపించినాం. బికాస్ ఈ మర్డర్ యాక్చువల్గా జరిగినది 27th నైట్, 27, 28 ఇంటర్వీనింగ్ నైట్లో జరిగింది. అంటే ఆల్మోస్ట్ 10 days తర్వాత ఈ బాడీ బయటకు వచ్చింది. కాబట్టి కంప్లీట్లీ మనకి డికంపోజ్ అయింది బాడీ. కాబట్టి మనకి ఏ క్లూ లేదు. సో తర్వాత మనకి ఈ బాడీ గురించి అన్ని మనం ఇన్ఫర్మేషన్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి అన్ని పంపించినప్పుడు కొన్ని 1 or 2 క్లోజ్ ప్లస్ టెక్నికల్ ఎవిడెన్స్, ఇది 2 బేస్ చేసుకుని కేసుని మనం రీసెంట్గా ఇప్పుడు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ డిసీజ్డ్ ఎవరంటే మనకి రామప్ప. ఈ రామప్ప వచ్చేసి వెంకరకుంట విలేజ్ నల్లమాడ. హీస్ ద డిసీజ్డ్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేశాము. దీని వెనక ఉన్న స్టోరీ ఏంటంటే వాళ్ళ వైఫ్కి ఉన్న ఇల్లీగల్ కాంటాక్ట్ బేస్ చేసుకుని ఈ రామప్పని చంపేయడం జరిగింది. అంటే దీంట్లో టోటలీ 4 అక్యూజ్డ్ ఉన్నారు. ఫస్ట్ అక్యూజ్డ్ రామనల్ల గంగా భవాని, అంటే వాళ్ళ వైఫ్, అదే వైఫ్ నేటు రెడ్డిపల్లి విలేజ్. తర్వాత గంగాద్రి అలియాస్ వడ్డా గంగాద్రి, ఈ వ్యక్తి వెంకరకుంట విలేజ్ నల్లమాడ లిమిట్స్. తర్వాత A3 అనే వ్యక్తి విష్ణు, ఈ విష్ణు కూడా వంకరకుంట విలేజ్ నల్లమాడ. వీళ్ళిద్దరు A2 అండ్ A3 ఫ్రెండ్స్. సో A4 సి సుదర్శన్, ఈ వ్యక్తి చిలమతూరు. సో A3, A4 డిస్టెంట్ రిలేటివ్. వీళ్ళు నలుగురు కలిపి జూలై 27, 28 ఇంటర్వీనింగ్ నైట్ రాయిలతో పాటు కొట్టి, అదేవిధంగా ఈ నెక్తో పాటు బెడ్షీట్ ప్లస్ చేతితో పాటు ఊపిరి ఆగకుండా కొన్ని ప్రెషర్ పెట్టేసి రాయిలు కొట్టేసి చంపుతారు. చంపిన తర్వాత A3 విష్ణు అనే వ్యక్తి బైక్లో ఈ శాక్ బ్యాగ్ తీసుకుని వస్తారో దాంట్లో బాడీని ఈ స్కిప్పింగ్ రోప్ ఉంటాయి, స్కిప్పింగ్ రోప్ ప్లస్ చున్నీ 2తో పాటు చేతిని కట్టేసి ఆ బ్యాగ్లో పెట్టేసి నైట్ ముందుకు తీసుకొని వెళ్తారు. వెళ్తున్న దారిలో మన బైక్ పంచర్ అయిపోతాయి. తర్వాత వాళ్ళు ఏంటంటే A2 ఎవరితో పాటు అమ్మాయికి లీగల్ రిలేషన్, వాళ్ళ దగ్గర ఆటో ఉంటుంది, దాంట్లో మళ్ళీ ఈ మరలా రిజర్వాయర్కి తీసుకుని వెళ్ళేసి అక్కడ పాడేస్తాం. ఇలాగా చేయడం జరిగింది. ఈ కేసు ఏంటంటే మిస్సింగ్ కేసు కంప్లైంట్ వాళ్ళ తల్లిదండ్రి లేదు డిసీజ్కి. వాళ్ళు 2 బ్రదర్స్, ఒక సిస్టర్ ఉన్నారు.
ఇప్పుడు మేము ఈ డెడ్ బాడీ గురించిన ఐడెంటిఫికేషన్ గురించి మనం ఎఫర్ట్స్ పెడుతున్నాము. అప్పుడు వాళ్ళు చెల్లి అండ్ వాళ్ళ బ్రదర్స్ ద్వారా చిన్న అనుమానం రావడము, ఈ కాపర్ గడి ఒకటి ఉండడము, దాన్ని మనం క్రాస్ చెక్ చేయడం అనేది మ్యాచింగ్ అయింది. దానివల్ల ఐడెంటిఫికేషన్ ఫస్ట్ బ్రేక్ అయింది. ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ మన టెక్నికల్ ఎవిడెన్స్ పరంగా కొన్ని ఇన్డెప్త్కి వెళ్ళడం వల్ల ఆ రోజు మనకి సస్పెక్ట్స్ ఎవరెవరు నైట్ అక్కడ మూవ్మెంట్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని A2ని మనం పికప్ చేయడం జరిగింది. ఎవరిని మన వడ్డే గంగాధి, ఓకే, సో వాళ్ళని మనం పికప్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఈ కేసుని మనం డిటెక్ట్ చేసాము. సో ఇది విష్ణు అనే వ్యక్తి ఆల్రెడీ కేసు కూడా ఉంది, కడపలో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. సో వాళ్ళు కూడా ఈ కేసులో అగైన్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది.